హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మదీనాగూడ దీప్తి శ్రీనగర్లోని సర్వే నెంబర్ 100 నోటుగుట్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆందోళనకారులు రాళ్లకు దాడికి దిగారు. ఈ దాడికి పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇష్యూపై ఇప్పటికే హెచ్ఎండి అధికారులు స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో ఇప్పటి వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. హెచ్ఎండి ఆదేశాలను బేఖరతు చేసి ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హెచ్ఎండి అధికారి వీరారెడ్డి. అయితే గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16 మంది వ్యక్తులు కొన్నారు. అయితే ఈ భూమి ప్రభుత్వానిదే అని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకి అప్పగించింది. దీంతో ఆ భూమి కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ల్యాండ్ ఇష్యూ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మదీనాగూడ దీప్తి శ్రీనగర్లోని సర్వే నెంబర్ 100 నోటుగుట్లో ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఇష్యూపై ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులు స్థానికులతో మాట్లాడారు. ప్రభుత్వ భూమితో ఇతర వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడానికి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు సంబంధించి ఇటు భూ ఆక్రమణ ఇద్దరి మధ్య రాళ్ల దాడికి సంబంధించి ఒక ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మియాపూర్ లోని 100 సర్వే నెంబర్ లో గత 10 రోజుల నుంచి కూడా గిరిజనులు లంబాడి జాతులంతా కూడా తమకు ఆవాసయోగ్యమైన నివాస స్థలాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ మియాపూర్ భూముల వ్యవహారం ప్రస్తుతం స్టేట్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. హెచ్ఎండిఏ పరిధిలోనే వందలాది సంబంధించిన ఎకరాల భూములకు సంబంధించి గత కొంతకాలంగా ఆయా ప్రాంతాలకు చెందిన జనాలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అయితే గత 10 రోజుల నుంచి కూడా వందలాది మంది పోయి వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చి ఒక్కసారిగా హడావుడి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళకి చాలా వేలాది మంది రావడం, వాళ్ళకి సంబంధించిన ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం, టెంపరరీ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు సీరియస్ గా అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ కమిషనర్ కూడా సీరియస్ కావడంతో ఘటనా స్థలానికి పోలీస్ బృందం దాదాపు వందలాది మంది పోలీస్ బృందం కూడా చేరుకొని ఇటు ఆ స్థలం నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం, దీనికి వినకపోవడంతో ఇటు పోలీసులకు ఆ భూ ఆక్రమణదారులకు గొడవ ముదిరిందని చెప్పుకోవచ్చు. మియాపూర్ లోని 101 లో సంబంధించి సర్వే నెంబర్ భూముల్లో ఎవరికి వాళ్ళు ఒకవైపు తాళ్లు కట్టుకోవడం, తర్వాత చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకోవడం, గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ స్థలాల కోసం ఇటు మహిళలకు సంబంధించి కావచ్చు, పురుషులు వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆందోళనకారులకు ఇటు పోలీసులకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, రాళ్ల దాడికి యత్నించడంతో ప్రస్తుతం అక్కడ దాడికి సంబంధించి అక్కడ ఆందోళనకారులను వాళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఆందోళన చేస్తున్న క్రమంలో చాలా మందిని కూడా భూ ఆక్రమణ చేసిన వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 20-30 పైగానే కుటుంబాలు ఉంటాయి, వారిని కూడా వెళ్ళగొట్టే ప్రక్రియ అయితే చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి మీకు భూములు కేటాయిస్తాం, కానీ ఇలా అక్రమంగా ఆక్రమణ చేయడం చట్ట విరుద్ధం అని కూడా వాళ్ళకు ఒకవైపు హెచ్చరిస్తూ వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం ఒకవైపు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిగా అక్కడ ఆక్రమించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, అక్కడ శాంతియుత వాతావరణ పరిస్థితి తీసుకొచ్చారు పోలీసులు అయితే. రైట్, థ్యాంక్ యూ అమర్. వీడియో
ఎందుకు